కంపెనీలు అంటే సర్వే సంస్థలు ఇటు కేకే సర్వే కానీ లేకపోతే ఎస్జెడ్ రామ్మోహన్ రావు గారు ఇది కానీ లేకపోతే ఆరా మస్తాన్ ఇచ్చిన రిపోర్ట్ కానీ ఈ మూడింటిని చూసినప్పుడు మీకేమనిపిస్తోంది? ఎక్కడ తేడా కొట్టింది అనిపిస్తుంది? ఎవరిది తేడా కొట్టింది అనిపిస్తుంది? అంటే అంటే ఆరా మస్తాన్ ఇంతకుముందు కూడా చేశాడని చెప్తున్నారు. సరే, ఆయనది సైంటిఫిక్గా కాదా అంటే నేనేమనంటే ప్రజలకు ఆయన లొంగిపోయాడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, లేకపోతే అవాస్తవాలు కొన్ని ఏమన్నా మరి ఆయన చెప్పారనేది కూడా ఒకటి వస్తుందండి. అంటే మనం రామ్మోహన్ రావు చెప్పింది, కిరణ్ గారు చెప్పింది, అంటే మిగతా సర్వే సంస్థలు కూడా గౌరవించాలన్నారు, మనం గౌరవిద్దాం. కానీ నేనేమన్నానంటే ఉన్న వాస్తవాలు చెప్పలేకపోతే నేను అది గౌరవించడం ఎట్టవుతుందని నేను, ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పితేనే ఆ సర్వే సంస్థలకి గౌరవం ఉంటుంది. తర్వాత రెండోది, వాళ్ళు రేపు ఫలితాల మీద నిజంగా కూడా వాస్తవాలు చెప్పలేకపోతే ప్రభావితం ఏ విధంగా ఉంటుందంటే, కొంతమంది పందాలు కాసేవాళ్ళకి కానీ ఇంకోటి కానీ వీళ్ళందరికీ కూడా టెన్షన్స్ పడి ఆరోగ్యాలు పాడు చేసుకుని హాస్పిటలైజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే ఎవరు సర్వే చేసినా సర్వే సంస్థలను గౌరవిద్దాం, కానీ వాస్తవాలు చెప్పాలనేదే నేను కోరుకుంటూ ఉన్నా. ఈవేళ ఇప్పుడు కిరణ్ గారిది వీరిది కూడా వాస్తవాలు కాదా అంటే వాస్తవాల దగ్గరగానే ఉన్నది. అయితే వాళ్ళ క్యాలిక్యులేషన్స్లో ఒక 4-5 అటు రావచ్చు ఇటు రావచ్చు, కానీ ప్రజాభిప్రాయం అయితే ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సంగతి ఎప్పటి నుంచో గత 2 సంవత్సరాలుగా చాలామంది మిత్రులు మాకు చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా మనం కూడా ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అయితే అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యేది రేపు ఈవినింగ్. మనం దీని మీద రేపు మధ్యాహ్నం నుంచో వెంకటకృష్ణ గారు స్పష్టంగా ఎస్ వీళ్ళది తప్పు వీళ్ళది రాంగ్ అని కూడా మనం చెప్పుకుంటానికి అవకాశం కూడా ఉంటుంది. మేమైతే మేము నమ్ముతున్నాం. డెఫినెట్గా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మేము 140 పైచీలకు ఎందుకన్నామంటే మాకు యంత్రాంగం ఉంది, కేడర్ ఉంది, గ్రామస్థాయి నుంచి కూడా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, అదేవిధంగా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న భవిష్యత్తు అభివృద్ధి అంటే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఐటీ మరి ఎంప్లాయీస్ని మీరు అడిగినా లేదా మిగతా ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగస్తులను అడిగినా కానీ పరిపాలనకి ఏ విధంగా ఉంటుందని స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి మేము ఆ నిర్ణయానికి రావడం జరిగింది. అయితే రామారావు గారు ఇక్కడ వివిధ వర్గాల ప్రజలు కానీ లేకపోతే వివిధ సామాజిక వర్గాల ప్రజలు కానీ ఎలా స్పందించారు, ఎవరికి ఎక్కువ వైపు మొగ్గు చూపారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం అనేది చాలా కీలక పాత్ర, అసలు భారతదేశంలోనే కులం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. బట్ ఏపీ ఈ మధ్యకాలంలో మరీ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అయిపోయినాయి. కాబట్టి ఏ సామాజిక వర్గాలు ఎలా స్పందించాయనేది ఒకటి. ఓట్ల శాతం ఇక్కడ గమ్మత్తైన అంశం ఏంటంటే, గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయినా కూడా 23 సీట్లకే పడిపోయినా కూడా 39% ఓటు బ్యాంక్ ఉంది. 39% ఓటు బ్యాంక్ ఉంది. ఇవాళ ఆ ఓటు బ్యాంక్ అంత ఉండబట్టే పార్టీ నిలబడింది, క్యాడర్ నిలబడింది, మళ్ళీ పికప్ చేసుకోగలిగారు, గెలిచే పరిస్థితికి వచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఎంతకు పడిపోతాడు, ఓటు బ్యాంక్ ఎంత ఉంటుంది, ఇద్దరి మధ్య అసలు పర్సంటేజ్ కూటమికి అండ్ జగన్మోహన్ రెడ్డికి ఎంత పర్సంటేజ్ తేడా ఉంటుంది అనేది కూడా ఒక కీలకమైన చర్చ. అలాగే ఏ సామాజిక వర్గాలు ఎలా స్పందించాయి, ఏ సామాజిక వర్గం ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపింది అనేది కూడా చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.